Hi friends, my name is S. Bhushan, senior faculty. ఈ రోజు ఈ వీడియోలో మనం ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఎగ్జామినేషన్ కి సంబంధించిన పేపర్ 2 అంటే కన్సర్న్ సబ్జెక్ట్ లోని ఫస్ట్ చాప్టర్ ఫుడ్ కెమిస్ట్రీ, అందులో ఉన్నటువంటి ఫస్ట్ టాపిక్ కార్బోహైడ్రేట్స్, అందులో ఉన్నటువంటి టాపిక్ లో లాస్ట్ సబ్ టాపిక్ డైటరీ ఫైబర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశము. డైటరీ ఫైబర్ అనేటువంటిది కార్బోహైడ్రేట్స్ కిందకి వస్తుంది. డైటరీ ఫైబర్ అంటే మనకు డైట్ ద్వారా, ఆహారం ద్వారా లభించేటువంటి ఫైబర్స్, పీచు పదార్థాలకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా, అంటే దాని యొక్క డెఫినేషన్, దాని యొక్క క్లాసిఫికేషను, ఎగ్జాంపుల్స్, దాని యొక్క యూజెస్ ఏంటివి, దాని యొక్క లిమిటేషన్స్ ఏంటివి, మరి దాని నుంచి మనకు గతంలో ఎట్లాంటి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ వచ్చినాయి, పీవైక్యూస్, అట్లాంటివి మనము ఈ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాము. డైటరీ ఫైబర్ను దాని యొక్క డెఫినేషన్ కనుక మనం చూసినట్టయితే, దీన్ని సాధారణ పదాల్లో మనము రఫేజెస్ ఆర్ బల్క్ అని కూడా మనం పేర్కొనడం జరుగుతుంది. ఇవి కూడా కార్బోహైడ్రేట్స్కు సంబంధించినటువంటి పదార్థాలే. ఇవన్నీ కూడా మనకు ప్లాంట్స్ ద్వారా మనకి అవైలబిలిటీలో ఉంటున్నాయి. వీటిని మనము ఫైబర్ అని పేర్కొంటున్నాము. మరి ఈ ఫైబర్కి సంబంధించినటువంటి క్లాసిఫికేషన్ కనుక చూసినట్టయితే ఇది రెండు రకాలుగా ఉంటుంది. సాధారణంగా ఫైబర్ అనేటువంటిది ఎక్కువ శాతం సందర్భాల్లో ఫుల్లీ సాల్యుబుల్ కాదు, అంటే కరగదు, అంటే శరీరం పీల్చుకోదు దాన్ని. కొన్ని సందర్భాలలో కొంత శాతం మాత్రమే పీల్చుకోవడం జరుగుతుంది, శరీరం అబ్జార్బ్ చేసుకుంటుంది. దాని ఆధారంగా దీని యొక్క క్లాసిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సాల్యుబుల్ ఫైబర్స్ అండ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్స్. సాల్యుబుల్ ఫైబర్స్ అంటే ఏంటంటే శరీరము పీల్చుకుంటుంది, వాటిని ఉపయోగించుకుంటుంది, దాన్ని మనం సాల్యుబుల్ ఫైబర్స్ అంటున్నాం. అదేవిధంగా శరీరము పీల్చుకోకుండా ఉండేటువంటివి, మనం ఏ విధంగా అయితే కన్జ్యూమ్ చేసినామో దాదాపుగా అదే విధంగా శరీరం నుంచి బయటికి రావడానికి అవకాశం ఉన్నటువంటి వాటిని మనం ఇన్సాల్యుబుల్ ఫైబర్స్ అంటున్నాము. ఇందులో డిఫరెన్షియేషన్ కనుక చూస్తే, సాల్యుబుల్ ఫైబర్స్ అట్రాక్ట్ వాటర్, అంటే ఈ సాల్యుబుల్ ఫైబర్ అనేటువంటి పదార్థము అది జీర్ణం కావాలి, అబ్జార్బ్ కావాలంటే కొంత వాటర్ని పీల్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఇన్సాల్యుబుల్ అనేటువంటిది నీటిలో కరగదు, మరి శరీరం అనేటువంటి దాన్ని అబ్జార్బ్ చేయదు, కాబట్టి ఇట్ డస్ నాట్ అట్రాక్ట్ వాటర్ని అట్రాక్ట్ చేయవు ఈ రకమైనటువంటి ఫైబర్స్. అదేవిధంగా ఇది సాల్యుబుల్ ఫైబర్ అనేటువంటిది మనకు డైజెషన్ ప్రాసెస్లో, అంటే డైజెషన్ లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి, అబ్జార్ప్షన్ జరుగుతుంది కాబట్టి డైజెషన్ ప్రాసెస్ని కొంత స్లోగా చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనేటువంటిది డైజెషన్ ఏం కాదు, అంటే శరీరం అబ్జార్బ్ చేసుకోదు, కాబట్టి ఇట్ హెల్ప్స్ ఇన్ ద ప్యాసేజ్ ఆఫ్ ఫుడ్, అంటే మనకు స్మాల్ ఇంటెస్టైన్స్లో నుంచి లార్జ్ ఇంటెస్టైన్స్ నుంచి ఫుడ్ పాస్ అవ్వడానికి ఇది హెల్ప్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇది ఇన్సాల్యుబుల్ ఫైబర్కి సంబంధించినటువంటి మన యొక్క డిస్క్రిప్షన్. మరి ఈ సాల్యుబుల్ ఫైబర్స్ ఎక్కువగా మనకి ఎక్కడ, ఏ పదార్థాల్లో అవైలబిలిటీలో ఉంటున్నాయంటే ఓట్ బ్రాన్, ఓట్లు అనేటువంటి మనకు తెలుసు, ఒక రకమైనటువంటి ధాన్యాలు అవి, వాటి యొక్క తౌడులో ఉంటుంది. అదేవిధంగా బార్లీలో ఉంటుంది. అదేవిధంగా నట్స్, మనం ఉపయోగించేటువంటి గింజల్లో ఉంటుంది. సీడ్స్, మన విత్తనాలు, వీటిల్లో మనకి ఈ సాల్యుబుల్ ఫైబర్ దొరుకుతుంది. అంటే ఇందులో ఈ పదార్థాలు తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమైనటువంటి సాల్యుబుల్ ఫైబర్ మనం తీసుకోగలుగుతాం. నెక్స్ట్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనేటువంటిది హోల్ వీట్ ఫ్లోర్, అంటే వీట్ ఫ్లోర్ అంటే గోధుమ పిండి, గోధుమ పిండిలో మనకు టోటల్గా అవైలబిలిటీలో ఉంటుంది. అదేవిధంగా వీట్ బ్రాన్ అంటే గోధుమల యొక్క తౌడులో ఉంటుంది. అదేవిధంగా కార్న్ బ్రాన్, కార్న్స్ అంటే మొక్కజొన్నలు, వాటికి సంబంధించినటువంటి బ్రాన్ తౌడులో ఉంటుంది. ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలు, మరి ఇవి కూడా కంప్లీట్గా డైజెషన్ అసలు కావు ఇవి, కాబట్టి ఈ పదార్థాల్లో ఇన్సాల్యుబుల్ ఫైబర్స్ అనేటువంటివి ఉంటాయి. ఇవి మనం ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. రైట్, ఇప్పుడు వీటిల్లో ఉన్నటువంటి రకాలు కనుక చూసినట్టయితే చాలా రకాల పదార్థాలని మనము ఫైబర్స్ కింద ట్రీట్ చేస్తున్నాము. ఉదాహరణకు సెల్యులోజ్ కావచ్చు, మరి ఇది అన్ని సెల్స్లో ప్రజెంట్ ఉంటుంది. హెమీ సెల్యులోజ్ కూడా మనకు స్ట్రక్చరల్ కాంపోనెంట్స్ చాలా వరకు సెల్స్లో ఉంటుంది. లిగ్నిన్, అదేవిధంగా పెక్టిన్, కొన్ని నాన్ స్ట్రక్చరల్ పాలిసాకరైడ్స్ కూడా ఉంటాయి మనకు, అంటే గమ్స్ కానీ వ్యాక్సెస్ కానీ. గమ్స్ అంటే మనకు ప్లాంట్స్ నుంచి వచ్చేటువంటి గమ్స్, వ్యాక్సెస్ కూడా వన్ టైప్ ఆఫ్ మనము ఫైబర్ కింద ట్రీట్ చేయొచ్చు. బట్ వీటిని మనము నాన్ స్ట్రక్చరల్ పాలిసాకరైడ్స్ అని మనం పేర్కొంటాం. ఇవన్నీ కూడా ఫైబర్స్కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్.
మరి ఇప్పుడు ఫైబర్కి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, అంటే కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి, ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటాయి, అవి తెలుసుకోవాలి. ఫస్ట్ ఫైబర్ యొక్క ప్రాపర్టీ కనుక చూసినట్టయితే ఇది మరి ఈ యొక్క సెల్యులోజ్ ఏ ఏ పదార్థాల్లో అవైలబిలిటీలో ఉంటుందంటే మనకు హోల్ వీట్ ఫ్లోర్లో గోధుమ పిండిలో కానీ, లేకపోతే బ్రాండ్స్ తౌడులో కానీ, అదేవిధంగా యాపిల్స్లో కానీ ఇట్లాంటి వాటిలో అవైలబిలిటీ ఉంటుంది. హెమీ సెల్యులోజ్ కూడా సిరియల్స్లో బ్రాండ్స్లో అవైలబిలిటీ ఉంటుంది. ఈ గమ్స్ అనేటువంటివి లిగ్నిన్ లాంటివి గమ్స్ అనేటువంటివి మనకు ఓట్ మీల్స్లో అవైలబిలిటీ ఉంటుంది. లిగ్నిన్ వీట్లో ఉంటుంది. అదేవిధంగా పెక్టిన్ యాపిల్స్లో, సిట్రస్ ఫ్రూట్స్లో ఉంటుంది. ఈ విధంగా వివిధ రకాల పదార్థాల్లో ఏమేమి ఉంటాయి అనేటువంటిది మనం నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనకు వీటి యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ కనుక చూసినట్టయితే సాల్యుబిలిటీ కనుక చూసినట్టయితే అవి వాటర్లో సాల్యుబుల్ అవుతాయా, డైల్యూట్ యాసిడ్లో సాల్యుబుల్ అవుతాయా, లేకపోతే ఆల్కలి క్షారాల్లో సాల్యుబుల్ అవుతాయా అనేది మనం తెలుసుకోవాలి. మరి డైల్యూట్ యాసిడ్లో ఈ సెల్యులోజ్ అనేటువంటిది సాల్యుబుల్ అవుతుంది. అదేవిధంగా సెల్యులోజ్, హెమీ సెల్యులోజ్, లిగ్నిన్ డైల్యూట్ ఆల్కలీలో కూడా ఇవి సాల్యుబుల్ అవుతున్నాయి. మరి కొంతవరకు సెల్యులోజ్ కానీ లేకపోతే పెక్టిన్ కానీ గమ్స్ వాటర్లో సాల్యుబుల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా వీటికి వాటర్ హోల్డింగ్ కెపాసిటీ కూడా ఉంటుంది. అంటే వీటి యొక్క సాల్యుబిలిటీని చూసుకోవాలి. వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అంటే అవి ఎంతవరకు నీటిని శోషించుకోగలుగుతాయి, ఎంతవరకు నీటిని పట్టుకొని ఉండగలుగుతాయి అనేటువంటి కెపాసిటీ కూడా వాటి యొక్క సెకండరీ మనం లక్షణంగా చెప్పుకోవచ్చు. తర్వాత మనకి బైండింగ్ ఆఫ్ బైల్ సాల్ట్స్, శరీరంలో ఉండేటువంటి బైల్ లవణాలు, బైల్ పిగ్మెంట్స్ లాంటివి ఉంటాయి. వాటన్నిటిని ఇవి ఎంతవరకు శరీరానికి అందించే విధంగా బైండింగ్ చేసుకోగలుగుతాయి అనేటువంటిది కూడా ఇంకొక మన ఫైబర్ యొక్క క్వాలిటీ. అదేవిధంగా విస్కాసిటీ అంటే ఏంటంటే చిక్కదనం, అది ఎంత చిక్కగా ఉంటుంది, దానివల్ల డైజెషన్కి ఏదైనా యూజ్ అవుతుందా, ఇట్లాంటివన్నీ కూడా మనము ఫైబర్ యొక్క ప్రాపర్టీస్ అని మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ కొన్ని మనకు ఈ ఫైబర్లకు సంబంధించినటువంటి ఫిజియలాజికల్ అంటే శరీర ధర్మశాస్త్రానికి సంబంధించిన కొన్ని ప్రభావాలు ఉంటాయి. మనం ఫైబర్ని కన్జ్యూమ్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఇట్ ఇంక్రీజెస్ ద ఫీకల్ బల్క్, అంటే ఏదైతే శరీరం నుంచి విసర్జనం జరుగుతుంటుందో అంటే ఇది ఆల్మోస్ట్ డైజెషన్ కాదు కాబట్టి మరి ఫీకల్ బల్క్ని ఇంక్రీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఏదైతే ఫీకల్ సంబంధించినటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయో అవన్నీ కూడా క్లియర్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో బ్యారియర్ టు డైజెషన్ కూడా, అంటే జీర్ణం చేయడానికి అవరోధం కూడా ఏర్పడుతుంది. అంటే ఎక్కువ మోతాదులో ఎక్కువ కనుక మనం కన్జ్యూమ్ చేసినట్టయితే మనకు ఫ్లాటులెన్స్ అంటే కడుపు ఉబ్బరం కానీ లేకపోతే అబ్డామినల్ పెయిన్, కడుపులో నొప్పి కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ క్రాస్ చేస్తే. నెక్స్ట్ ఫీకల్ ట్రాన్సిట్ అంటే మనకు స్మాల్ ఇంటెస్టైన్స్లో కావచ్చు, లార్జ్ ఇంటెస్టైన్స్లో కావచ్చు, ఏదైతే ఫీకల్ మ్యాటర్ ఉంటుందో దాన్ని ఈజీగా ట్రాన్సిట్ చేయడానికి వీలుగా ఈ ఫైబర్ అనేటువంటిది తప్పనిసరిగా మనకు యూజ్ అవుతుంది. అదేవిధంగా ఫర్మెంటబిలిటీ కూడా ఇందులో ఒక లక్షణము, అంటే పులియటం వల్ల అది ఎక్కువ జీర్ణానికి మనకు డైజెషన్కి తోడ్పడుతుంది. నెక్స్ట్ రిడ్యూస్డ్ గ్లైసిమిక్ రెస్పాన్స్, అంటే గ్లైసిమిక్ రెస్పాన్స్ తగ్గిస్తుంది. అంటే మనము తిన్నటువంటి ఆహార పదార్థం వెంటనే జీర్ణమై వెంటనే రక్తంలో కలగడం వల్ల బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ పెరిగి షుగర్ లెవెల్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ఆహారం అనేది స్లోగా జీర్ణం అవ్వాలి. 2 to 3 అవర్స్ కాకుండా 4 hours, 5 hours, 6 hours కనుక జీర్ణమైనప్పుడు ఎప్పుడైతే డైజెషన్ అవుతుందో డైజెషన్ అయినా కొద్దీ కొంచెం గ్లూకోజ్ అనేటువంటిది బ్లడ్లో కలుస్తుంది. అప్పుడు దాన్ని మనము రిడ్యూస్డ్ గ్లైసిమిక్ రెస్పాన్స్ అంటాం. అట్లా ఎంత ఎక్కువ టైం ఉంటే ఆ పదార్థంలో అంత మంచిది హెల్త్కి, అంత ఫైబర్ అందులో ఉన్నట్టు. ఇట్లాంటివి యూజెస్ అన్ని దీనికి ఉంటాయి. మరి న్యూట్రిషనల్ పరంగా చూస్తే కొన్ని హెల్త్ బెనిఫిట్స్ దీని ద్వారా ఉన్నాయి. ఫైబర్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్ది కార్డియోవాస్కులర్ డిసీజ్ ఏవైతే ఉంటాయి, అంటే ఈ ఫైబర్ అనేటువంటి త్రూ అవుట్ బాడీలో మనకి లార్జ్ ఇంటెస్టైన్స్, స్మాల్ ఇంటెస్టైన్స్ నుంచి ట్రావెల్ చేయడం వల్ల ఫీకల్ మ్యాటర్ అనేది ఏది బాడీలో మిగలకపోవడం వల్ల ఎలాంటి కార్డియోవాస్కులర్ డిసీజ్ అంటే బ్లడ్కి సంబంధించిన డిసీజ్ కానీ, అదేవిధంగా మనకు డయాబెటీస్ మెల్లిటస్ ఉన్నటువంటి వాళ్ళకి కానీ, అదేవిధంగా ఒబేసిటీ రాకుండా చేస్తుంది. అంటే ఎక్కువ ఆహార పదార్థం, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఎక్కువ మోతాదులో తీసుకున్నాం అనుకోండి, ఒబేసిటీతో ప్రాబ్లం ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అదే క్వాంటిటీ ఎక్కువ నా ఫైబర్ తీసుకున్నాము, ఉదాహరణకు మొక్కజొన్న అనుకోండి లేదా జొన్నలు అనుకోండి, అవి ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఎక్కువ తీసుకున్నాం అనుకోండి 5 to 6 hours మనకు డైజెషన్ అవుతుంది. మళ్ళీ మనకు ఎక్కువసేపు మనకు ఆకలి తట్టుకునేటువంటి సామర్థ్యం ఉంటుంది. బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ కూడా కొంచెం రిలీజ్ అవుతుంటుంది. దానివల్ల ఒబేసిటీ అనేటువంటి తగ్గుతుంది. అదేవిధంగా వివిధ రకాల పదార్థాలు అన్నీ కూడా మనకి స్మాల్ ఇంటెస్టైన్స్లో, లార్జ్ ఇంటెస్టైన్స్లో పేరుకుపోవటం వల్ల, అంటే ఏవైతే ఫీకల్ మ్యాటర్ ఉంటుందో ఫీకల్ మ్యాటర్ ఎప్పటికప్పుడు బాడీ నుంచి బయటికి ట్రాన్సిట్ అవ్వాలి. అట్లా ట్రాన్సిట్ అవ్వకుండా ఆగినప్పుడు
ట్రాన్సిట్ అవ్వడంలో ఇబ్బంది అయినప్పుడు ఫీకల్ క్యాన్సర్, మనకి కోలన్ క్యాన్సర్ వస్తుంది, అంటే పెద్ద పేగులకు సంబంధించిన క్యాన్సర్ వస్తుంది. అట్లాంటిది రాకుండా ఉండాలంటే ఫైబర్ ఇస్ ద బెస్ట్ మెడిసిన్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అన్నింటికంటే ముఖ్యమైనది కాన్స్టిపేషన్ ఇస్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ డిసీజెస్ అని మనకి ఆయుర్వేదం చెప్తుంది. అంటే ఎప్పుడైతే కాన్స్టిపేషనే ఉందనుకోండి, అన్ని డిసీజెస్ అక్కడి నుంచి మనకి స్టార్ట్ అవుతాయి. ఆ కాన్స్టిపేషన్ ఉండకుండా ఉండాలంటే మనం ఫైబర్ని 100% మనకు యావరేజ్ డైలీ ఒక 25 గ్రామ్స్ 35 గ్రామ్స్ మనకు డైలీ డైటరీ లిమిట్ ఉందనుకోండి. ఆ లిమిట్ లోపల కనుక తీసుకున్నట్టయితే తప్పనిసరిగా కాన్స్టిపేషన్ అనేటువంటి ప్రాబ్లం నుంచి కూడా మనం బయటకు రావడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా గాల్ స్టోన్స్ కూడా ఫామ్ అయితే ఆ ఫామ్ కాకుండా కూడా మనకి ఫైబర్ అనేటువంటి ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఎట్లాంటి డిసీజ్ ఉన్న మ్యాక్సిమం డిసీజ్ అనేటువంటివి ఈ ఫుడ్ సంబంధించి వస్తున్నాయి కాబట్టి అది కంట్రోల్ అవ్వాలంటే ఇక్కడ ఫైబర్ని మనము తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. తర్వాత కొన్ని సందర్భాల్లో హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఫైబర్ మొత్తం యూజ్ ఉంటుంది, దీనివల్ల ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, ఎక్కువ శాతం తీసుకోవచ్చు అంటే అట్లా తప్పు. ఎక్కువ బల్క్లో ఎక్కువ నీకు ఎంత అవసరమో అంతకంటే ఎక్కువ తీసుకున్నప్పుడు అది డైజెషన్ కాదు కాబట్టి అది లార్జ్ ఇంటెస్టైన్లో నుంచి స్మాల్ ఇంటెస్టైన్ నుంచి ట్రాన్సిట్ అవుతున్నప్పుడు స్లోగా ట్రాన్సిట్ అవుతుంటుంది కాబట్టి అబ్డామినల్ పెయిన్ అనేది వస్తుంది. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఆ ఫైబర్ కొంతవరకు సాల్యుబుల్గా ఉండి నీటిని పీల్చుకునే గుణం ఉందనుకోండి, అప్పుడు కడుపు మొత్తం ఉబ్బరం జరుగుతుంది. దాన్ని మనం ఫ్లాటులెన్స్ అంటాం. మరి అందువల్ల కూడా దానివల్ల గ్యాస్ అనేటువంటిది కూడా మనకు ఫ్లాటులెన్స్ వల్ల కూడా ఫామ్ అవుతుంది కాబట్టి అదొక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చును. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఈ ఫైబర్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే కొన్ని మినరల్స్ మన బాడీ అబ్జర్వ్ చేసుకోకుండా ఆపుతుంది. ఉదాహరణకు జింక్ కావచ్చు, అదేవిధంగా మెగ్నీషియం కావచ్చు, కాల్షియం కావచ్చు. ఇట్లాంటి మినరల్స్ మన బాడీకి డైలీ అవసరం. ఈ వీటిని మన బాడీ అబ్జర్వ్ చేసుకోకుండా ఈ బాడీలో ఉన్నటువంటి ఈ మన యొక్క ఇంటెస్టైన్స్లో ఉన్నటువంటి ఫైబర్ అనేది ఆపడం అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో మనకు ఫైబరే బాడీలో అంతా ఉండడం వల్ల ఫ్లూయిడ్స్, నీళ్ళకు సంబంధించిన ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. ఇట్లాంటివి కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయి, ఒక 10% అనుకోండి, మిగతా అంతా కూడా ప్లస్ పాయింట్స్ ఉంటాయి. కాబట్టి డైలీ డైటరీ మనకు రికమెండేషన్ ఎంత ఉందో అంతవరకు మనం తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనకు ఇది మనకు అన్ని సిరియల్స్లో, అన్ని పల్సెస్లో, లీఫీ వెజిటబుల్స్ ఆకుకూరల్లో, అదేవిధంగా రూట్స్ అండ్ ట్యూబర్స్లో, నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్లో, ఫ్రూట్స్లో మనకు డైట్ అనేటువంటిది మనకి డైటరీ ఫైబర్ అనేటువంటిది అవైలబుల్లో ఉంటుంది. డైలీ 30 గ్రామ్స్ పర్ డే, 25 to 30 గ్రామ్స్ యావరేజ్గా పర్ డే, లేకపోతే 12 గ్రామ్స్ పర్ 1000 కిలో క్యాలరీస్, అంటే ఒక 1000 కిలో క్యాలరీస్ శక్తి మనం తీసుకుంటున్నాం అనుకోండి. అంటే డైలీ ఒక పర్సన్ 2500 కిలో క్యాలరీస్ వాడుతుంటే 25 గ్రాముల ఫైబర్ అనేది కంపల్సరీగా ఉండాలి. యావరేజ్గా ప్రపంచవ్యాప్త ప్రమాణాల ప్రకారం చూస్తే 25 to 38 గ్రామ్స్, అంటే 25 గ్రాములు నుంచి మాక్సిమం 35 గ్రాములు డైలీ తీసుకుంటే సరిపోతుంది. మనకు ఈ డైట్లో మన ఫైబర్ని ఇంక్లూడ్ చేసుకోవడానికి మనం చేయాల్సింది ఏంటంటే ఎక్కువగా హోల్ గ్రెయిన్ సిరియల్స్ తీసుకోవాలి. అదేవిధంగా వైట్ది కన్జ్యూమ్ చేసే బదులు వైట్ నుంచి మనము హోల్ మీల్ బ్రెడ్ వైపుకు మనము ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి. తర్వాత సలాడ్స్ రూపంలో ఎక్కువగా వీటిని వెజిటబుల్స్ రూపంలో తీసుకోవచ్చు. అదేవిధంగా పారిడ్జ్ అంటే మనము గంజి లాంటిది తాగడం వల్ల కూడా ఎక్కువ బెనిఫిట్ ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా బీన్స్, పల్సెస్ అన్ని కూడా మన ఆహారంలో భాగంగా చేసుకున్నప్పుడు డైటరీ ఫైబర్ మనకు అవైలబిలిటీలో ఉంటుంది. ఇది ఫైబర్కి సంబంధించింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవాల్సిన పాయింట్స్ అన్ని కూడా మీకు ఇక్కడ నోట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ డైటరీ ఫైబర్ అనేటువంటి టాపిక్ నుంచి మనకు ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో కనుక క్వశ్చన్స్ చూస్తే ఒక 2-3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు అపియరెన్స్ అవుతున్నాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఏ కాంపోనెంట్ ఆఫ్ డైటరీ ఫైబర్? కింద ఇచ్చిన వాటిల్లో డైటరీ ఫైబర్ ఏది అంటే సెల్యులోజ్. ఇక్కడ ఆప్షన్స్ చూస్తే స్టార్చ్, గ్లైకోజన్, ప్రోటీన్ ఉంది. సెల్యులోజ్ డైటరీ ఫైబర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ డైటరీ ఫైబర్? డైటరీ ఫైబర్ యొక్క క్యారెక్టరిస్టిక్ కాండి ఏంటంటే దాని క్యారెక్టర్ తెలవాలి. ఇట్ రెగ్యులేట్స్ ద బవెల్ మూమెంట్స్ రెగ్యులేట్ చేస్తుంది. హెల్ప్స్ కంట్రోల్ బ్లడ్ షుగర్ లెవెల్ కంట్రోల్ చేస్తుంది. కెన్ అబ్జర్వ్ వాటర్, కొంతవరకు ఆ వాటర్ పీల్చుకుంటుంది. ప్రొవైడ్స్ ఎనర్జీ ఇస్తుందంటే ఎనర్జీ ఇవ్వదు. కాబట్టి ఇది దీని యొక్క క్యారెక్టరిస్టిక్ కాదు, దీన్ని టిక్ చేయాలి. ఇట్లాంటి క్వశ్చన్స్ ఇంపార్టెంట్, ఇవన్నీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫుడ్ ఐటమ్ ఈజ్ ఏ గుడ్ సోర్స్ ఆఫ్ సాల్యుబుల్ ఫైబర్? సాల్యుబుల్ ఫైబర్ కి గుడ్ సోర్స్ ఏంటంటే యాపిల్ అని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా వాట్ ఈస్ ద రికమెండెడ్ డైలీ ఇంటేక్? దాన్ని ఆర్డీఐ అంటాం. రికమెండెడ్ డైలీ ఇంటేక్ ఆఫ్ డైటరీ ఫైబర్ ఫర్ అడల్ట్స్ అంటే మనం 25 గ్రామ్స్ అని చెప్పాలి. అదేవిధంగా ఫైబర్ ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. ఇక్కడ చెప్పుకున్నాం, సాల్యుబుల్ అండ్ ఇన్సాల్యుబుల్. హౌ ఈ సాల్యుబుల్ ఫైబర్ డిఫైన్ అంటే ఇట్ పార్ట్లీ డిజాల్వ్స్ ఇన్ వాటర్. వాటర్లో డిజాల్వ్ అవుతుంది కాబట్టి
దాన్ని మనము సాల్యుబుల్ ఫైబర్ అని పేర్కొనడం జరుగుతుంది. ఇది మనకు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఎగ్జామినేషన్ సంబంధించిన చాప్టర్ 1 ఫుడ్ కెమిస్ట్రీలోని టాపిక్ 1 కార్బోహైడ్రేట్స్ లోని సబ్ టాపిక్ 5 డైటరీ ఫైబర్. ఇంతవరకు తెలుసుకుంటే సరిపోతుంది. ఇదంతా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మీకు యూజ్ అవుతుంది. తప్పనిసరిగా వీడియోని 1-2 సార్లు చూడండి. ఈ పాయింట్స్ అన్ని సినాప్సిస్ రూపంలో నోట్ చేసుకోండి. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కూడా ఒక 5 డిస్కస్ చేస్తాను మీకు, అవి కూడా మీరు నోట్ చేసుకోండి. ఇట్లా ప్రతి టాపిక్ పైన అవగాహన పెంచుకుంటే తప్పనిసరిగా మీరు ఎగ్జామినేషన్లో విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఆల్ ది బెస్ట్.